కుర్చీ తాతని మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ గారి దగ్గర తీసుకెళ్ళి నేనే ఈ డైలాగ్ ఆయనకి నచ్చింది, కుర్చీ మడత పెట్టిన డైలాగ్ కర్మలో పెట్టారు. ఆయన అయితే మొత్తం ఓవరాల్ గా అయితే 20,000 ఇచ్చారు. 10,000 ఇంటికి వెళ్ళి ఇచ్చారు భార్యకి. మిగతాది ఈయన కింద ఖర్చు అయ్యింది. ఈయనకి అప్పుడు బ్లడ్ పడుతుంది నోట్ అంట. చాలా కష్టం. నాగోల్ హాస్పిటల్ తీసుకెళ్లి చాలా కష్టపడ్డాడండి. ఆటో కిరాయి 500 ఇచ్చిండు నాకు. అక్కడ మెడిసిన్ కు డాక్టర్ కు మొత్తం 3,000 ఖర్చు పెట్టిండు. అదైనాక ఈయన బట్టలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు బట్టలు ఎలా ఉన్నాయి చూడండి, చాలా గలీజ్గా ఉన్నాయి. అప్పుడు కూడా రిలయన్స్ స్టాండ్స్ కెళ్ళి మంచి డ్రెస్ తీసి అన్ని తీసి మళ్ళీ ఆయన ఫుడ్ పెట్టి అంతా చేసినాం. తర్వాత వాళ్ళు తమ్మన్ గారే ఖర్చు పెట్టారు. వరంగల్లో ఈయన ఉన్నాడు అప్పుడు, ఇక్కడ రైల్వే స్టేషన్ లో పండుకొని కారు ఆయన కట్టారు 10,000. చాలా ఖర్చు పెట్టాడు ఆయన. 20-30,000 దాకా ఖర్చు పెట్టాడు తమ్మన్ గారే. మొత్తం 30,000 దాకా ఖర్చు పెట్టారు. కానీ వాళ్ళ ఆవిడకి ఇచ్చింది ఏంటంటే 10,000. అదే చెప్తున్నాడు ఈయన ప్రతి ఇంటికి. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ఆవిడకి కూడా ఎంత కొంత ఇవ్వాలి కదా. వాళ్ళ ఆవిడకి నేనే తీసుకెళ్లి 10,000 ఇచ్చినాను. ఇవన్నీ బయట ఖర్చులని ఈయన పెట్టుకున్నాడు. మొత్తం హాస్పిటల్ ఖర్చు, బట్టలకి, ఆయన భోజనం అన్ని కూడా. కారు కూడా సెపరేట్ గా 10,000 ఇచ్చారు వాళ్ళు. పైగా మళ్ళీ ఇంకా స్నానం ఎక్కడ చేపిస్తామని చెప్తే ఒక హోటల్లో రూమ్ కూడా తీసిచ్చారు. అవునండి. అచ్చా, ఇంకోటి, వీళ్ళు రాకపోతే నేను చచ్చిపోతున్నాను. అవునా? ఓ మై గాడ్. నేను అక్కడ వెళ్ళి కాపాడినా. 3 కిడ్నాప్ చేసిండు సార్. పోస్ట్ ఆఫీస్ పక్కన సంధిలో లాడ్జింగ్లు ఉంచిళ్ళు. కార్లోనే నాకు ఫుల్ తాగిచ్చిళ్ళు, బాగా తాగిచ్చిళ్ళు కార్లోనే. మళ్ళీ రూమ్లోకి పోయినాక బిర్యానీ, మళ్ళీ బీరు, క్వార్టరు, 90 తెచ్చుకొచ్చిళ్ళు. అయితే ఇతను నచ్చిండు, ఎట్నో అడ్రస్ పట్టుకొని వచ్చేసిండు పాపం. గ్రేట్. వస్తే ఇతన్ని బయటికి పోమంటాను. నువ్వు బయటికి పో, అతనితో సినిమా తీస్తాం మేము అన్నాడు. నాకు డౌట్ వచ్చింది సార్. ఇతన్ని సైగా చేసిన బయటికి రానా ఏమన్నా. నాకు డౌట్ ఏంటంటే వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ అండి. వాళ్ళు ఈయన ఏదో మాట్లాడితే ఈయన ఏదో చేయాలని చూశారు, కిడ్నాప్ చేసి చంపేయడానికి చూశారు, చంపేశారు. ఆ టైంలో నేను వెళ్ళి ఈయన సేవ్ చేశాను. అయితే ఇటేనండి, ఇతని ధైర్యాన్ని నేను మొక్కుతా. గ్రేట్ అయినా. ఇటేనండి, బయటికి రా బాబాయ్ అన్న, సైగా చేసిన బట్టిగా. ఓ సిగరెట్ కావాలన్నా, పాపం తీసుకొచ్చిండు. సిగరెట్ తాగిన, నడు మనం పోదామన్నా. కారు బుక్ చేసిండు. వరంగల్కి వెళ్ళి హైదరాబాద్కు వచ్చేసిన. నా భార్య అప్పటికే సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. నా భర్త లేడు, ఎవరు చంపేసిందో ఏమో అని. సుమన్ టీవీలో ఇతనే నా పాప, నా బిడ్డ, నా భార్య. నాకు ఆ సంగతి తెలియదు. ఇక ఆ రాత్రి ఇతనితోనే పన్నాక తెల్లారింటికి పోతే నా భార్య ఒకటే ఏడుచుడు. నా బట్టలు ఇంతకన్నా గలీజు ఉన్నాయి. క్యాజీ పాగల్ బనే, ఎటన్నా పోతే చెప్పవా, అన్ఎక్స్పెక్టెడ్. రైట్. సో నువ్వు చెప్పు సత్య, ఏమైంది అయితే? ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా స్టార్స్ అందరూ నా దగ్గరికి వస్తుంటారు. అవును. ఏమైనా అవకాశాలు ఉంటే ఇప్పియండి అంటుంటారు. మనకి ఇంట్రెస్ట్ లో కొంతమంది తెలుసు, మీకు కూడా తెలుసు కదా. నేను అట్లా తీసుకెళ్తాను. అదే క్రమంలో కొందరు తెలిసేది సత్య, నీ ఇండస్ట్రీ అంతా తెలుసు నీకు. మంచోళ్ళు. ఇప్పుడు గోపిచంద్ ఏం సినిమా అది, కక్ష, దాని డైరెక్టర్ తో మాట్లాడిచ్చిండు. ఆయన ఏదైనా చేస్తాడు. త్రివిక్రమ్ యజ్ఞం డైరెక్టర్. ఓకే. గోపిచంద్ ఫస్ట్ పిక్చర్. అవును. అతనితో మాట్లాడిచ్చిండు. అయితే అదే క్రమంలో ఈయనకి వచ్చింది ఛాన్స్. వచ్చిన తర్వాత ఆయన అయితే తప్పు కదా 20-30,000 దాకా ఇచ్చారండి. ఎందుకంటే మరి ఆ కారుకు పెట్టింది ఆయనే కదా. ఆయనే సార్. అయితే ఈయన ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఆ క్యాష్ చెప్తున్నాడు, ఇవంతా ఖర్చు మీరు బాగోలేదు అంటే ఏం లేదు. మాకు తెలిసి 1,00,000 ఇచ్చారంటే కాదండి, మరి 10,000 కానీ ఇతను మాత్రం నాకు 3,000 ఖర్చు పెట్టిండు సార్. నా వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్ చూపించి. రైట్. ఓకే, ఇది అయిపోయింది. గొడవ ఎందుకు వచ్చింది చెప్పు. గొడవ అంటే ఇలాగే మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈయనకి ఏదో ఛాన్స్ ఇప్పిస్తారు. ఏంటంటే ఇప్పుడు గొడవ ఎట్లా వచ్చిందంటే, ఈయన కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఈయనతో అందరూ ఫ్రీగా ఇంటర్వ్యూలు చేసుకుంటారు. ₹1 పాపం ఇవ్వడంలా. మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా రన్ అవ్వాలి కదా. నేను ఏమన్నానంటే, కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరికి ఫ్రీగా ఇంటర్వ్యూలు ఇవ్వకు, 500 కానీ ₹1,000 కానీ తీసుకో. నువ్వు కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీవే కదా, మీ ఇల్లు కూడా నడాలి కదా, నువ్వు బట్టలు కొనుక్కోవాలి, భోజనం చేయాలి అని అన్నాను. అప్పుడు అక్కడ కొంతమంది యూట్యూబర్స్ కోపం వచ్చేసింది. నాతో తిరిగి నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వైజాగ్ సచ్చా కుర్చీ తాత ఎక్కడికో అంతకుముందు ఆయన ఫేమస్ కాదని లేదు, కానీ నాతో కలిసినాక ఆకాశమే హద్దు కదా. అంతే కదా. మహేష్ బాబు సినిమాలో డైలాగ్ అంటే మాట్లాడి నాతో కలిసినాక లైఫ్ టర్న్ అయిపోయా. ఇంకా మా ఇద్దరి మధ్యన గొడవలు పెట్టడానికి కొంతమంది పేర్లు ఎందుకని వాళ్ళు పుల్లలు పెట్టేయడము,
తమ్మన్ గారు 2 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఇచ్చిండ్రు. ఇలాగా చెప్తే వీళ్ళు మహేష్ బాబు ఇల్లు అడుగు అని ఈయన మా ఇంటి మీదకి వచ్చి ఈయన మా ఇంటి మీద రాళ్ళు వేయడము, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చామన్నారు కదా, మా అర్థాలు పగలగొట్టిండు. అవునండి, తాగిన మైకంలో. ఇప్పుడు మీరు ఉన్నారు. నాకు ఇల్లు కావాలి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళాడు. ఇంకా నాకు భయం వేసి ఇంకా నేను కంప్లైంట్ ఇచ్చానండి. కానీ కంప్లైంట్ తర్వాత విత్డ్రా చేసుకున్నా. ఒకటి కంప్లైంట్ ఇచ్చిన 5 నిమిషాలు కూర్చున్నా సార్, మళ్ళీ నేనే వదిలేయండి అన్న. మళ్ళీ ఫోన్ చేసి చెప్పిండు. లోపల కుర్చీ మడత పెట్టారు మీకు కూడా పోలీసులు? ఛాయ్ తెప్పించింది సార్. పెద్ద ఆయన వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని నేను ముందు చెప్పిన. అచ్చా, మరి నాకు కుర్చీ మడత పెట్టారని చెప్పారు ఎవరు? ఏం లేదు, పోలీసు అలాగే మడత పెడతారు. అదే అంటున్నా. ఒకటి సార్, ఏ కానిస్టేబుల్ గాని, హోమ్ గార్డ్ గాని, ఎస్ఐ గాని, ఏఎస్ఐ గాని భలే రెస్పెక్ట్ ఇస్తారు బాబాయ్. అవును అవును. నేను రోడ్డు మీద పడినా కూడా ఒకవేళ బంధు బాగయి తాత ఈడ బండకు ఎక్కువ ఇంటికాడ వదులుతూ ఉంటారు. చల్లా బతుకని ఆ డిపార్ట్మెంట్ కార్లో తీసుకుపోయి ఇంటి ముంగడ వదులుతారు. వెరీ గుడ్. నా భార్యను పిలుస్తారు, అమ్మ పెద్ద మనిషిని తీసుకపోతే తాగి ఉన్నాడు అంటారు. కావాలంటే బిర్యానీ, పోలీసుల దగ్గర పైసలు తీసుకోరు కదా. తమన్ గారు అయితే మాత్రము ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. 20,000 ఇచ్చారండి. రైట్, ఓకే, నిజం. 20,000 నిజమే కదా.